ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చునని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నదండి. ప్రియమైన నేస్తమా, యోనా గారి వల్ల ఈ తుఫాను వచ్చింది. సముద్రం అంతా కూడా అల్లకల్లోలముగా అయిపోయింది అన్న సంగతి ఎవరికి తెలిసింది? యోనా గారికి తెలిసింది. తెలుసు అంటున్నాడు. స్వతహాగా యోనా చాలా మంచివాడు, దేవుని ప్రవక్త, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఎందుకు ఇట్లా వెళ్ళాడు అంటే అది కూడా దేవునిపై ఉన్న ప్రగాఢ నమ్మికతోనే, దేవుని యొక్క ప్రేమపై ఉన్న ఆ విశ్వాసముతోనే అంటున్నాడు. సరే, నా వల్లే వచ్చిందిగా ఈ విపత్తు, నన్ను సముద్రంలో పడేసేయండి, అప్పుడు సముద్రము నిమ్మళిస్తుంది అని చెప్పాడట. చెప్తే అక్కడ సముద్రంలో పడేస్తే ఏమైపోతాడు యోనా గారు? చనిపోతాడు కదా. తన ప్రాణము కాపాడుకోవాలని కాదు, తను చనిపోయినా పర్వాలేదు, తన వల్లే ఎవరికి హాని జరగకూడదు అని నన్ను సముద్రంలో పడేసేయండి అని చెప్పాడు. అయినప్పటికీ పాపం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా అది దేవుని ఉగ్రత అయి ఉన్నది కనుక ఎంత మాత్రము కూడా సముద్రము అణగలేదు. ఆ అల్లకల్లోలమంతా కూడా అట్లా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుని, వీరిని బట్టి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకు దేవా, ఒక నిర్దోషిని చంపమన్న నేరం మాపై రాకుండా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేసుకుని సముద్రంలో పడేశారు యోనాని. సముద్రంలో పడేస్తే అక్కడితో యోనా బ్రతుకు కట్ట అయిపోయింది, ముగింపు. కానీ జీవము గల దేవుని సన్నిధి, జీవము గల దేవుని చేతిలోని ఉన్నావు గనక దేవుడు ఏం చేశాడు? గొప్ప మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చారట దేవుడు. అమ్మా నువ్వు వెళ్ళి యోనాని మింగి కడుపులో 3 రోజులు దాచిపెట్టు అని చెప్పారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేస్తమా, నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని ప్రణాళికలకు, దేవుని ఉద్దేశ్యములకు వెనుదిరిగి వ్యతిరేకముగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుడు తన సంకల్పములను, దేవుడు తన చిత్తములను నీకు తెలియపరిచినప్పుడు నీవు లోబడి బ్రతకాలి. దేవుని వాక్కుకు, దేవుని ఆజ్ఞలకు ఎప్పుడైతే నువ్వు లోబడి బ్రతుకుతావో అది నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, అది నీకు దీవెనకరముగా ఉంటుంది. నీకు మాత్రమే కాదు, నీ పిల్ల తరముల వరకు దీవెనగా ఉంటుంది. ఇవాళ నువ్వు బ్రతికే ఇవాళ నువ్వు చేసే పనులే నీ పిల్లలకి ఒక ఆస్తిగా దేవుడిస్తానంటున్నాడు, ఒక ఆశీర్వాదముగా దేవుడిస్తానని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, బిడ్డలను కనిన నీవు నీ కొరకు కాదు, నీ బిడ్డలు అందమైన భవిష్యత్తు కొరకు నీవు భయభక్తులతో బ్రతకాలి. కాబట్టి ఇక్కడ యోనా చాలా మంచి వ్యక్తి గనుక దేవుడు తన ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నారు. సముద్రంలో పడేసేయండి, నేను చచ్చినా పర్వాలేదు, కానీ మీరు అందరూ బ్రతకాలని కోరుకున్నారు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. యోనాని చంపడానిక దేవుడు అక్కడ ఆ సముద్రంలో ఆ భయంకరమైన బీభత్సమును కలుగచేస్తా కాదు. యోనా పశ్చాత్తాపపడి దేవుని దృష్టికి దోషి కాకుండా నిర్దోషిగా ఈ భూమి మీద బ్రతికి తనతో నిత్య జీవము పొందుకొని నిత్యము దేవుని సన్నిధిలో తన దూతల సమూహంలో ఉండాలని దేవుని సంకల్పం అయ్యింది, దేవుని ప్రణాళిక అయ్యింది కనుక మరలా దేవుడు యోనా వెంబడి పరుగులు పెట్టి యోనాని రక్షించుకుంటున్నాడు. ఏ విధముగా? ఒక మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చారట. అమ్మా మత్స్యమా, నువ్వు వెళ్ళి యోనాను మింగి 3 దినములు నువ్వు నీ కడుపులో దాచిపెట్టి నినివే పట్టణానికి వెళ్ళడానికి ఎక్కడైతే ఆపోజిట్ వేలో వెళ్ళాడో మరలా తను వెళ్లాల్సిన రేవుకు తీసుకొని వచ్చి నువ్వు అక్కడ యోనాని కక్కాలి అని దేవుడు ఆజ్ఞాపించారు. అర్థమైందా? కాబట్టి నేస్తమా, నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావా? విడిచిపెట్టలేదు, నిన్ను నడిపిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపపడు. దేవుని ప్రణాళికలకు నీవు ఎదురుగా వెళ్ళకు, దేవుని ప్రణాళికలను అనుసరించి బ్రతుకు.
దేవుని అడుగుజాడలలో అడుగులు వేయడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తన దక్షిణ హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తారు. యోనాకి తోడుగా ఉండిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటారు. నీకు ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించడానికి దేవుడు నీ వెంబడి నిన్ను వెంబడిస్తూ నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపపడు, ప్రార్థన చెయ్యి. దేవుడు తన వాత్సల్యతను నీకు మెండుగా అనుగ్రహించి తన కృపలో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. నాయనా, మా ప్రియులందరి కుటుంబములను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునిచ్చి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాయించి ఉన్నతమైన విజయములు ప్రసాదించి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.